హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా పిల్లల కోసం మామిడికాయ పచ్చడి చేస్తున్నాను, చూపిస్తారండి. ఈ మామిడికాయ ముక్కలకు పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను. నేనైతే ఆవాల పొడి వేయలేదు, నాకు ఆవాల పొడి అంతగా ఇష్టం ఉండదు కాబట్టి మీరు నచ్చిన వాళ్ళు మీరు వేసుకోండి. ఎప్పుడైనా మా అమ్మగారు చేసేది ఈ పచ్చడి, ఈ సంవత్సరం మాత్రం నేను తయారు చేశాను. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి, ఆ తర్వాత కారం వేసుకోవాలి. నా కాయలకు సరిపడంత నేను వేసుకుంటున్నాను, మీ కాయలకు సరిపడంత మీరు వేసుకోండి క్వాంటిటీని తగ్గట్టు. ఇలా అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఈ మిశ్రమాన్ని ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఇందులో కాగబెట్టుకున్న నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపగింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చల్లారాక ఎల్లిపాయలు మరియు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న ముక్కలకు ఈ తాలింపుని వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అమ్ములు, తిని ఎలా ఉందో చెప్పు. సూపర్, చాలా రుచిగా ఉందమ్మా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.